ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్లది ఎందుకో 2015లో టిఆర్ఎస్ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ గా గజగలు తీసుకున్నప్పటికీ కూడా మొదటి నుంచి కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి మనం చూస్తుంది. ఎందుకంటే గజవేలు, సిద్దిపేట, మీకు ఇక్కడ సిరిసిల్లకే పరిమితం కాకుండా మిగతా 3 కాన్స్టిట్యూన్సీల మాదిరిగానే రాష్ట్రం అంతా కూడా దాన్ని అమలు చేయాలి, ఆ పద్ధతిలో పూర్తి చేయాలనే సంకటము కట్టుకున్నప్పటికీ కూడా అది పూర్తిగా సఫలీకృతం కాలేదు. విచిత్రం ఏంటంటే డబుల్ బెడ్రూమ్లు సఫలీకృతం కాకుండా కనీసం సఫలీకృతం అయినవి కూడా అలాట్మెంట్ జరగని పరిస్థితి మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. అయితే ఇక్కడికి వచ్చేసరికి అంటే ఎన్నికల ముందు మరి ఇందిరమ్మ ఇళ్లను మేము ఇస్తామని చెప్పి తర్వాత 5 లక్షల రూపాయలు కట్టుకున్న వాళ్ళకి ఇస్తామని చెప్పి మరి ఎన్నికల మేనిఫెస్టోలో మరి కాంగ్రెస్ చెప్పింది. అదే పద్ధతిలో సరే మనకు ఏడాది అయినా కూడా ఆలస్యమైనా కూడా జనవరిలో దానికి శ్రీకారం చుడతామని మంత్రి గారు కూడా చెప్తున్నారు. అయితే విచిత్రం అంటే మొన్న మనం చూసిన దాదాపుగా 80 లక్షల అప్లికేషన్స్ వస్తున్నాయి ఏది ఇందిరమ్మ ఇళ్లకు. అందులో మరి 30 లక్షల అప్లికేషన్స్ స్క్రూటినీ కూడా జరిగిందని మరి ప్రభుత్వం కూడా చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తాం. అయితే ఇక్కడ మనం జరిగేది అంటే లబ్ధిదారుల ఎంపిక విషయంలో నాడు లబ్ధిదారులను బీఆర్ఎస్ ప్రభుత్వము బీఆర్ఎస్ కార్యకర్తలకు కేటాయించిందని, అసలు నిరుపేదలకు అన్యాయం జరిగిందని అని దాని మీద కొంత విమర్శ జరిగినటువంటి సందర్భాన్ని మీకు ఇప్పుడు మరి ఎటువంటి ప్రామాణికాలు తీసుకొని ప్రామాణికతతో ముందుకు పోతుంది, మరి రేపు ఎట్లా చేస్తుంది అనేది కాంగ్రెస్ కూడా పెద్ద టాస్క్ లాగానే మనం భావించాలి. మరి ఆ పద్ధతిలో కనుక ముందుకు పోతే 4 ఏళ్లలో 20 లక్షలు పూర్తి చేస్తామని చెప్పి ఆ 20 లక్షలు ఎవరికి ఇస్తారు అనేది మనం కాంగ్రెస్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనము చూసినాము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందుకు ఇదే ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు చాలా కుప్పలుగా ఇచ్చిన సందర్భం ఉన్నది. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ప్రామాణికత పారదర్శకత లేక ప్రతి ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్లలో మొత్తం అవినీతిలో కూరుకుపోయేటువంటి సందర్భాన్ని కూడా తీసుకున్నాం. నాకు తెలిసి ఈ అవినీతి దాంట్లో కూరుకపోవడం వల్లే బీఆర్ఎస్ కు పాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు ఈ కేసీఆర్ దాటి రేపు ఏమన్నా కేసు దానికి ఏసీబీ ఎంక్వైరీ అదానో ఇదానో రేపు విజిలెన్స్ అనో కొంత ఇబ్బంది పెడతారేమో అని కొంతమంది అయితే ఫిరాయించి సేఫ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఫిరాయింపులు చేసే వాళ్ళందరూ కూడా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళ సెల్ఫ్ రక్షణ కొరకు ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలనే దానికంటే ముందు సెల్ఫ్ రక్షణ కూడా కొంత వాళ్ళు ఈ ప్రయత్నం. మల్లేశ్వర్ గారు నిన్న మినిస్టర్ మాట్లాడుతూ 80 లక్షల అప్లికేషన్లు వచ్చాయి మాకు ఇప్పటి వరకు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఏంటి? ఏకంగా 80 లక్షల అప్లికేషన్ల గతంలోనే బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు విస్తృతంగా ఇచ్చామని చెప్పేసి వారు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అంతకు ముందు నుంచి కూడా ఈ ఇళ్ల పథకాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, స్థలాలు ఇస్తూనే ఉన్నారు. ఇంకా స్టిల్ 80 లక్షల దరఖాస్తులు రావడం ఏంటి? అందులో 20 లక్షల ఇల్లు వచ్చే 4 ఏళ్లలో ఇస్తామని కాంగ్రెస్ చెప్తుంది. ఏమనుకోవాలి ఈ ఫిగర్స్ చూస్తుంటే? ఏమనిపిస్తుంది? ఇప్పుడు 80 లక్షలు కాదు, కోటి వచ్చినా ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే మనకు జనాభా కూడా ఆ పద్ధతిలో ఒక కుటుంబంలో ఉమ్మడి కుటుంబము ఉన్నటువంటి పరిస్థితి కాదు కదా. ఒక తల్లిదండ్రులు ఒక కుటుంబంగా. కానీ ప్రభుత్వం ఇచ్చేది అత్యంత నిరుపేదలకే కదా ఇల్లు. అయితే అక్కడనే నిరుపేదలకే ఇస్తే ఇప్పుడు ఇది వాస్తవంగా ఇందిరమ్మ ఇళ్లకు మంచి పేరు వస్తుంది, రేపు భవిష్యత్తులో మంచి ఇది ఉంటుంది. కానీ ఇక్కడ అది కొంత నిరుపేదలకు కాకుండా కార్యకర్తలకు లేకపోతే అభిమానులకు లేకపోతే పైరవికారులకు అవకాశం మనకి ఇస్తే మనకు ఈ రేపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా గోచరంగానే ఉంటాయి. ఎందుకంటే మనం గతంలో చూసినాం, దళిత బంధు ఇస్తే మీకు 2-3 లక్షలు తిని 6-7 లక్షలే ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. ఎమ్మెల్యేలు కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు, మాకు సమాచారం ఉన్నది 2-3 లక్షలు మీరు తింటున్నారు, దాని జాగ్రత్త అని. ఏదైతే కేసీఆర్ గారు అలర్ట్ చేసినటువంటి సందర్భాన్ని రేవంత్ రెడ్డిని అవినీతి పరులుగా ఎమ్మెల్యేలు ముద్ర వేయడం అనేది కొంత వాళ్ళ రాజనీతి ప్రదర్శించి కొంత దాన్ని మైలేజ్ తీసుకున్నటువంటి సందర్భం. ఇక్కడ కూడా మనకు కమిషన్స్ అని తర్వాత ఈ ఫ్రాడ్ ను నివారించే పరిస్థితి
ఏ ప్రభుత్వం వచ్చినా ఉండదు. ఎందుకంటే ఆ పద్ధతిలోనే మనకి ఇవాళ బీఆర్ఎస్ నుంచి మనం గతంలో కాంగ్రెస్ ని చూసినాం, తెలుగుదేశం చూసినాం, కొంత బీఆర్ఎస్ ని చూసినాము. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. కాకపోతే కాంగ్రెస్ లో ఒక రేవంత్ రెడ్డి గారు ఒక స్పార్కులటువంటి నేత ఉన్నాడు. కానీ మరి ఏ పద్ధతిలో తీసుకుపోతాడు అనేది అన్ని కొంత చూడాల్సిన అవసరం ఉన్నది. ఆ పద్ధతిలో మనకు 80 లక్షలు వచ్చిన దానికి పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే అప్లై చేసి ఉంటారు. తర్వాత రెండోది అంటే ఇప్పుడు ఇక్కడికి వస్తాయి అని అంటే ఎవరు కూడా వదులుకునే పరిస్థితి లేదు. రేపు ఇవాళ మన ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఎంతమంది నిరుపేదలు ప్రయాణిస్తుందండి. అప్పుడు ఆ నిరుపేదలు 50% ఉంటే 50% ఉద్యోగులు ఉన్నారు. మీకు ఐటీ చేసేటువంటి నీకు ఉమెన్స్ ఉన్నారు. తర్వాత 1-2 లక్షల జీతం తీసుకున్న వాళ్ళు కూడా ఇవాళ కార్ను పక్కన పెట్టి బస్సులో పోతున్నటువంటి పరిస్థితి. రేపు డబుల్ బెడ్రూమ్ రూమ్ లో ఇంద్రమ డబుల్ బెడ్రూమ్ ల విషయంలో కావచ్చు, ఇంద్రమ ఇళ్ల విషయంలో కావచ్చు ఇస్తాము అని అంటే వాళ్ళు ఎక్కడ కూడా బిలో పావర్టీ కింద అంటే కొంత ప్రభుత్వాన్ని మరి ఇప్పుడు ఇంకో విషయం మల్లేశ్వర్ గారు, మీరు పబ్లిక్ అంతా కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నమూనా అనేది చూశారు. డబుల్ బెడ్రూమ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ కి చాలా మంది అట్రాక్ట్ అయినటువంటి పరిస్థితి. కేసీఆర్ గతంలో చెప్పిన మాటలు కూడా అలానే ఉన్నాయి. అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడు అనే రకమైనటువంటి కొన్ని మాటలు విస్తృతంగా పబ్లిక్ లోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇళ్ల నమూనా కూడా మీరు చూశారు. పబ్లిక్ లో ఏ రకమైనటువంటి చర్చ నడుస్తుంది రెండింటికి సంబంధించి? అలాగే మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు కేసీఆర్ గారు అల్లుడు వస్తే ఎక్కడ పండుకుంటాడు అని చెప్పి బాగానే చెప్పిండు. 125 గజాలు దానికి అలాట్ చేసేటువంటి సందర్భం ఉంది. ఇది ఇండిపెండెంట్ ఫ్లాట్. తర్వాత అపార్ట్మెంట్ అయితే 36 గజాలు దానికి రేషియోలో ఇవ్వాలనే దాని మీద ఎలిజిబిలిటీని గుర్తించినటువంటి పరిస్థితి. ఇప్పుడు దాన్ని కొంత కాంగ్రెస్ తగ్గించడం అనేది 40 గజాలకు తగ్గించడం అంటే 40 గజాలకు తగ్గించడానికి 40 గజాలను కూడా మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాకపోయినా దానికి మన అవసరం కూడా డూప్లెక్స్ మనకు పైన వేసుకొని కూడా చేయొచ్చు. కానీ అల్లుడు వస్తే పడుకోవడానికి ఉన్నది అత్తమావే రోడ్డు మీద ముంగట మనకు అరుగు మీద కట్టి పడుకుంటారు. లేకపోతే కానీ ప్రతి ఒక్క అల్లుడికి కావాలి, అయ్యకి కావాలి, మావకి కావాలంటే కుదురుతుందా? మనకు ఫ్రీగా ఇచ్చినా కూడా మనకు అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే భోజనం పెట్టే దాంట్లో ఇప్పుడు ఆట మొత్తం మా నాయనకి పెట్టు, మా అమ్మకి పెట్టు, మా చెల్లెకి పెట్టు అంటే అది సాధ్యం కాదు. ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. అది కాకపోతే ఉన్నదాన్ని పటిష్టంగా నిర్మాణం చేయాలి. తర్వాత అర్హులకు ఇస్తే అది డెఫినెట్ గా మనకు ప్రభుత్వానికి మైలేజ్ డెఫినెట్ గా వస్తుంది అనేది నా అభిప్రాయం.